గంజాయి బ్యాచ్ దాడిలో గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య నిన్న రాత్రి కన్నుమూశారు. నిమ్స్లో అత్యాధునిక వైద్యం అందించిన ఫలితం లేకుండా పోయింది. ఇవాళ ఉదయం స్వగ్రామానికి మృతదేహాన్ని తరలిస్తారు. మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహిస్తారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య నిన్న రాత్రి 9:41 తుదిశ్వాస విడిచింది. నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్లను అడ్డుకునే క్రమంలో జరిగిన దాడిలో సౌమ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను కాపాడేందుకు నిమ్స్ వైద్య బృందం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతినడంతో ఆమె తుదిశ్వాస విడిచారు. డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం సౌమ్యకు వివిధ విభాగాల నిపుణుల ద్వారా అత్యాధునిక లైఫ్ సపోర్ట్ వైద్య సేవలు అందించారు. కిడ్నీలు, లివర్ వంటి కీలక అవయవాలు దెబ్బతినడంతో డయాలసిస్, ఇతర అత్యవసర చికిత్సలు అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టిన సౌమ్య మృతితో ఎక్సైజ్ శాఖలో విషాద ఛాయలు అలముకున్నాయి. జనవరి 23న నిజామాబాద్ జిల్లాలో వాహన తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా గంజాయి ముఠా కారుతో సౌమ్యను ఢీకొట్టింది. ఆమె పొట్టపై నుంచి కారును తీసుకువెళ్లారు. అరెస్ట్ చేస్తారన్న భయంతో గంజాయి బ్యాచ్ కానిస్టేబుల్ సౌమ్యను ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆమె లివర్, కిడ్నీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒక కిడ్నీని సర్జరీ ద్వారా తొలగించాల్సి వచ్చింది. 25 ఏళ్ల సౌమ్య 2024 బ్యాచ్కు చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్. గత 20 నెలలుగా నిజామాబాద్లో విధులు నిర్వహిస్తున్నారు. కానీ డ్యూటీ చేస్తుండగా ఓ గంజాయి బ్యాచ్ చేసిన అరాచకానికి సౌమ్య ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపుతోంది. గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడ్డ సౌమ్య మృతి చెందడం పట్ల ఎక్సైజ్ కానిస్టేబుల్ అసోసియేషన్ నివాళులర్పించింది. సౌమ్య అంత్యక్రియలు ఆమె స్వగ్రామం మోస్రాలో మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్నాయి.